హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే టాపిక్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్లో జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి, కంటెంప్ట్ పవర్స్ జ్యుడిషియరీకి నిజంగా ఎంతవరకు అవసరం, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ప్రశాంత్ భూషణ్ గారు చేసిన ట్వీట్స్ ఏంటి, ఆ ట్వీట్స్కి సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, అండ్ కంక్లూషన్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పవర్స్ని ఎంతవరకు యూజ్ చేస్తే బాగుంటుంది అనే ప్రతి విషయాన్ని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటో తెలుసుకుందాం. మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో మొత్తం 3 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకటేమో లెజిస్లేచర్, సెకండ్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ యొక్క పవర్స్ ఏంటి, లాస్ని ప్రిపేర్ చేయడం. సో లా మేకింగ్ పవర్స్ ఎవరికి ఉన్నాయి, లెజిస్లేచర్స్కి ఉన్నాయి. ఇక్కడ లెజిస్లేచర్స్ అంటే ఎవరు, ఎమ్మెల్యేలు అయితే స్టేట్లో, ఎంపీలు అయితే సెంట్రల్ గవర్నమెంట్లో. మరి ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్స్ ఏంటి, ఈ లాస్ ఏవైతే లెజిస్లేచర్ ప్రిపేర్ చేశారో ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసే పవర్స్ ఎగ్జిక్యూటివ్కి ఉన్నాయి. ఈ లాస్ ఇంప్లిమెంట్తో పాటు పాలసీస్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్స్ కూడా ఎగ్జిక్యూటివ్కి ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరు, మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్, మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. మరి జ్యుడిషియరీ యొక్క పవర్స్ ఏంటి ఇక్కడ, సో లెజిస్లేటర్ ప్రిపేర్ చేసిన లాస్ కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్ చేసిన పాలసీస్ కానీ, ఇవి రెండు మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కానీ ప్రజలకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్కి అగెనెస్ట్గా ఒకవేళ ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రొహిబిట్ చేసే పవర్స్ జ్యుడిషియరీకి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, సో లాస్ కానీ లేదా పాలసీస్ కానీ ఏవైనా మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్కి కానీ లేదా మనం ప్రజలకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కానీ అగెనెస్ట్గా వెళ్తే జ్యుడిషియరీకి పవర్స్ ఉన్నాయి. ఏమని, ఆ లాస్ కానీ ఆ పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ప్రొహిబిట్ చేసే పవర్స్ జ్యుడిషియరీకి అనేవి ఉన్నాయి. సో ఇది మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో జ్యుడిషియరీకి ఉన్న రోల్. మరి మన జ్యుడిషియరీకి కంటెంప్ట్ పవర్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, సో మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో పబ్లిక్కి జ్యుడిషియరీ మీద కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఏ విధంగా వస్తుంది, జ్యుడిషియరీ మీద గౌరవం ఉన్నంత వరకు, జ్యుడిషియరీ ఇష్యూ చేసే ఆర్డర్స్ని ఒబే చేసేంత వరకు ప్రజలకి జ్యుడిషియరీ మీద కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరైనా జ్యుడిషియరీని గౌరవం లేకుండా మాట్లాడినా లేదా జ్యుడిషియరీ ఇష్యూ చేసిన ఆర్డర్స్ని ఒబే చేయకపోయినా ఈ 2 కండిషన్స్లో పబ్లిక్కి జ్యుడిషియరీ మీద నమ్మకం అనేది తగ్గిపోతుంది. సో మనం ఇంతకుముందు చెప్పాం కదా, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద జ్యుడిషియరీ ఇస్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అని. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా అగౌరవంగా మాట్లాడినా, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోయినా వీటిని తప్పుగా కన్సిడర్ చేసి వాళ్ళని పనిష్ చేసే పవర్స్ జ్యుడిషియరీకి ఉన్నాయి. ఈ పవర్స్ని మనం ఏమంటున్నాం, కంటెంప్ట్ పవర్స్ అని అంటాం. ఈ కంటెంప్ట్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, కాన్స్టిట్యూషనే జ్యుడిషియరీకి ఇచ్చింది. సో ఈ పవర్స్లో ఒక పర్సన్ నిజంగా కోర్టుకి అగెనెస్ట్గా యాక్ట్ చేశారంటే ఆ పర్సన్ని పని చేసే పవర్స్ కోర్టుకున్నట్టు. సో ఈ పవర్స్ మనం ఏమంటున్నాం, కంటెంప్ట్ పవర్స్ అంటాం. కానీ ఈ పని చేయాలంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఆ ఇన్వెస్టిగేషన్కి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి మనం ఆల్రెడీ 1971లో ఒక యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశాం. ఆ యాక్ట్ పేరేంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. ఈ యాక్ట్ అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేవి 2 రకాలుగా డివైడ్ చేసింది. ఒకటేమో సివిల్ కంటెంప్ట్, ఇంకొకటేమో క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే ఎవరైనా కావాలనే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోతే వాళ్ళపైన సివిల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోయినా లేదా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా ఈ 2 సర్కమ్స్టెన్సెస్లో సివిల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి వాళ్ళపైన ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరై ఉండొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండవచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీస్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండవచ్చు, లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా ఉండవచ్చు. సో వీళ్ళపైన
సివిల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోతే లేదా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే. సో ఈ 2 కండిషన్స్లో సివిల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి వాళ్ళపైన ఇనిషియేట్ చేసే పవర్స్ జ్యుడిషియరీకి ఉన్నాయి. మరి క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంది? ఎవరైనా అనవసరమైన ఆరోపణలు కోర్టు పైన వేస్తే, ఎలాంటి ఆరోపణలు? ఆ ఆరోపణలు కోర్టు ఒక గౌరవాన్ని తగ్గించేలాగా ఉంటే లేదా కోర్టు పైన నమ్మకాన్ని తగ్గించేలాగా ఉంటే, అలాంటి ఆరోపణలు ఎవరైనా వేస్తే వాళ్ళపైన క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు సార్ అంటే జడ్జెస్ కరప్షన్లో ఉన్నారని చెప్పి ఎవరైనా అంటే, లేదా ఫేవరెటిజం చూపిస్తున్నారని, లేదా సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ లాంటి ఇలాంటి అలిగేషన్స్ని ఎవరైనా జ్యుడిషియరీ పైన ఇనిషియేట్ చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్యుడిషియరీ యొక్క ప్రొసీడింగ్స్లో ఎవరైనా ఇంటర్ఫియర్ అయినా లేదా జ్యుడిషియరీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేసినా ఈ సర్కమ్స్టాన్సెస్లో కూడా క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 పరంగా మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేవి 2 భాగాలు. ఒకటేమో సివిల్ కంటెంప్ట్, ఇంకొకటేమో క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ ఏమో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోయినప్పుడు లేదా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఇనిషియేట్ చేస్తారు. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఎవరైనా అనవసరమైన ఆరోపణలు వేసినా లేదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో అనవసరంగా ఇంటర్ఫియర్ అయినా వాళ్ళపైన క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో నిజంగా వాళ్ళు తప్పు చేశారని తెలిసిందనుకో, పనిష్మెంట్ అనేది అయితే 6 months జైలుకి పంపిస్తారు. అదేవిధంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో జైలుకి పంపిస్తారు. అదేవిధంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక ప్రొసీజర్. ఇప్పుడు మనం ప్రశాంత్ భూషణ్ గారు ఎలాంటి ఆరోపణలు వేశారు అనేది ఒకసారి చూద్దాం. అతను మొత్తం 2 ట్వీట్స్ చేశారండి. దానిలో ఫస్ట్ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్వీట్లో అతను ఏం చేశాడంటే ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారు ఒక బైక్ పైన కూర్చున్న ఫోటోని రిలీజ్ చేసి ఆ ఫోటోని ఈ విధంగా డిస్క్రైబ్ చేశాడు. ఏ విధంగా అంటే ఒక 50 lakhs ఖరీదైన మోటార్ సైకిల్ పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు కూర్చున్నారు. ఆ బైక్ అనేది ఒక బీజేపీ లీడర్, ఆ బైక్ ఒక ఓనర్ ఎవరు? బీజేపీ లీడర్. ఆ ప్లేస్ ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన పర్సన్ మోటార్ సైకిల్ పైన కూర్చున్నాం కదా, ఆ ప్లేస్ ఎక్కడ? రాజ్ భవన్. అది ఎక్కడుంది? నాగ్పూర్ అనే సిటీలో ఉంది. అది కూడా ఎలాంటి హెల్మెట్ లేకుండా, ఎలాంటి మాస్క్ లేకుండా కూర్చున్నాడు. సో జనరల్గా ఒక ఆర్డినరీ పర్సన్స్కి ఈ విధంగా కూర్చుంటే పనిష్మెంట్ ఉంటుంది కదా, మరి ఈ పర్సన్ ఇలా కూర్చున్నాడు. ఏ విధంగా? ఒక వైపు ఏమో అతను కూర్చున్న బైక్ బీజేపీ లీడర్ది, ఆ ప్లేస్ ఎక్కడ? నాగ్పూర్ అని చెప్పాం. ఎలా కూర్చున్నాడు? మాస్క్ లేకుండా, హెల్మెట్ లేకుండా కూర్చున్నాడు అనే ఒక ట్వీట్ని తను సోషల్ మీడియాలో పబ్లిష్ చేశాడు. కానీ ఇక్కడ విషయం ఏంది? దీన్ని ఏ విధంగా మన కోర్టు ఇంటర్ప్రిట్ చేసింది? నాగ్పూర్ అనే సిటీ ఆర్ఎస్ఎస్కి హెడ్ క్వార్టర్స్, అండ్ ఆ మోటార్ సైకిల్ ఓనర్ ఎవరు? బీజేపీ లీడర్స్ అని చెప్పాను కదా. సో ఆ ట్వీట్ ఒక మీనింగ్ ఎలా తీసుకున్నారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అనే విధంగా అతను ట్వీట్ చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? సో కోర్టు పైన ఉన్న నమ్మకాన్ని ఎరోడ్ చేస్తున్నట్టుగా ఇతను ట్రై చేస్తుంది. ప్రశాంత్ భూషణ్ గారు చేసిన ఫస్ట్ ట్వీట్ ఇదే అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి ట్వీట్స్ వల్ల ప్రజలకి కోర్టుపై ఉన్న నమ్మకాన్ని అనేది తగ్గిపోతుంది. అది అలా తగ్గకుండా అలా ఒకవేళ తగ్గింది అనుకో, స్లోగా ఏమవుతుంది? ఇండియాలో డెమోక్రసీ అనేది కొలాప్స్ అవుతుంది. మరి ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పర్సన్ ఎవరైతే ట్వీట్ చేశారో ఆ పర్సన్పై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి నిజంగా అతను తప్పు చేశాడని తెలిస్తే అతన్ని పనిష్మెంట్ చేయాలి. ఇది మనం జనరల్గా యూజ్ చేసే ప్రొసీజర్. ఇది ఫస్ట్ ట్వీట్ అతను చేసింది. ఇక్కడ సెకండ్ ట్వీట్ అతను ఏం చేశాడంటే ఇండియాలో డెమోక్రసీ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది ఈ లాస్ట్ 6 yearsలో. ఫ్యూచర్లో ఎవరైనా హిస్టోరియన్స్ మన ఇండియా గురించి మన హిస్టరీ రాస్తే ఒకవేళ ఈ 6 yearsలో చూడండి ఇతను రాసిన ట్వీట్ ఎలాగుందంటే లాస్ట్ 6 yearsలో ఇండియాలో డెమోక్రసీ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాడు అని చెప్పాడు.
ఎవరైనా హిస్టోరియన్స్ ఈ 6 years సంబంధించిన హిస్టరీ రాస్తే ఈ డెమోక్రసీ డెస్ట్రాయ్ అవ్వడానికి గల స్ట్రాంగ్ రీజన్స్ ఎవరంటే ఈ లాస్ట్ 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వల్లనే ఇండియాలో డెమోక్రసీ అనేది డెస్ట్రాయ్ అయ్యింది అనే విధంగా ఇతను ఒక ట్వీట్ చేశాడు. ఇది సెకండ్ ట్వీట్ అతను చేసింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ లాస్ట్ 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఇండియాలో ఉన్నారో వీళ్ళు ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేకపోయారు. అంటే ఇండియాలో డిక్టేటర్షిప్ని ప్రివెంట్ చేయలేకపోయారు. ఇండియాలో డెమోక్రసీ డెస్ట్రాయ్ ఏదైతే అయ్యిందో అది అవ్వకుండా చూసుకోలేకపోయారు. అంటే దే ఫెయిల్ టు ప్రివెంట్ డిక్టేటర్షిప్ అండ్ దే ఫెయిల్ టు ప్రివెంట్ డెమోక్రసీ ఫ్రమ్ డెస్ట్రాయిడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటి, నిజానికి ఇవి ఏమైనా జరిగాయంటే లేదు, కానీ ఈ విధంగా జ్యుడిషియర్ని కించపరిచేలాగా మాట్లాడారు కదా సెకండ్ ట్వీట్లో కూడా. ఈ 2 రీజన్స్ వల్లనే క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఈ పర్సన్ పైన ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మన సుప్రీంకోర్టు ఆ పర్సన్ని కన్విక్ట్ చేసింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ న్యూస్లో చూస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. సో మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంది, ఆ 2 types ఆఫ్ ఏంటో చెప్పాను. అదేవిధంగా ప్రశాంత్ భూషణ్ గారు వేసిన 2 tweets ఎంతో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కంక్లూషన్కి వస్తాం. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంతవరకు అది ఇబ్బంది పెడుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, లెజిస్లేచర్లో కానీ ఎగ్జిక్యూటివ్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే మనకి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. ఏమైనా నిజంగా తప్పులు జరిగితే అపోజిషన్ పార్టీ వాళ్ళు అది ప్రజలకి చేరవేస్తారు. ప్రజలు నిజంగా ఇది గవర్నమెంట్ తప్పు చేసని తెలిస్తే 5 years తర్వాత ఆ గవర్నమెంట్ని పడగొట్టేసి మళ్ళీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసే పవర్స్ పబ్లిక్ ఉన్నాయి, రైట్. కానీ ఒకవేళ ఎవరైనా పర్సన్ ఒక జర్నలిస్ట్ కానీ లేదా లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా జ్యుడిషియరీపై ఎవరైనా క్రిటిసిజం చేస్తే, అంటే జడ్జెస్ డబ్బులు తీసుకొని బెయిల్ ఇస్తున్నారని, జడ్జెస్ పైన ఎవరైనా సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ పెడితే కానీ, జడ్జెస్ ఎవరైనా కొలీజియన్ సిస్టంలో ఫేవరెటిజంగా ఎవరిని పడితే వాళ్ళని జడ్జెస్కి అపాయింట్ చేస్తున్నారని ఇలాంటి అలిగేషన్స్ ఎవరైనా కోర్టు పైన వేస్తే వాళ్ళపైన క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ని జ్యుడిషియరీ యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కోర్టుని ఎవరు క్రిటిసైజ్ అనేది చేయట్లేరు. ఎవరు క్రిటిసైజ్ చేసినా జ్యుడిషియరీ కంటెంప్ట్ పవర్స్ యూజ్ చేస్తున్న భయంతో ఎవరు కూడా కోర్టుని క్రిటిసైజ్ చేయట్లేరు. కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు, ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా సరే తప్పులు ఉండడం సహజం. ఆ తప్పుల్ని మనం చూపించగలిగితే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇన్స్టిట్యూషన్కి ఉంటుంది. కానీ సో ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ కంటెంప్ట్ పవర్స్ అనేది జ్యుడిషియరీ చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. మరి చిన్న క్రిటిసిజన్కే ఆ కంటెంప్ట్ పవర్స్ యూజ్ చేయడం వల్ల జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం ప్రజలకి తగ్గిపోతుంది. సో ప్రజలు జ్యుడిషియరీ పైన నమ్మకం పెంచుకోవాలంటే ఆ కంటెంప్ట్ పవర్స్ అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తేనే బాగుంటుంది అనేది చాలామంది చెప్పే ఒపీనియన్. థ్యాంక్ యూ.